అందరికీ వందనాలు. బైబిల్‌లో నుంచి ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 117, 118, 119 అధ్యాయాల ప్రాముఖ్యత. బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయం ఏంటో మీకు తెలుసా? కీర్తనలు 118వ అధ్యాయం. దాని ముందున్నటువంటి కీర్తనలు 117వ అధ్యాయము 2 వచనాలతోని బైబిల్ గ్రంథంలోనే అతి చిన్న అధ్యాయంగాను, 119వ కీర్తన 176 వచనాలతోని బైబిల్ గ్రంథంలోనే అతిపెద్ద అధ్యాయంగాను మనము చూడగలుగుతాం. ఇక్కడ మరి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయమైనటువంటి 118వ కీర్తనలు దానికి ముందు 594 అధ్యాయాలు, తరువాత కూడా 594 అధ్యాయాలు. ఈ రెండిటిని కలిపినప్పుడు వచ్చే సంఖ్య 1188. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానని మీరు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో మధ్య వచనం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం. ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క వచనంలో ఏముందో తెలుసా? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే కదండి. మనుషులను మనం సంతోష పెట్టేవారంగా కాకుండా మనకు జీవాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని మనం ఆశ్రయిస్తూ జీవిస్తూ పనిచేసి మరణించి ఆ యొక్క పరలోకానికి మనము వెళ్ళే విధంగా మనం జీవించాలి. ప్రతి నిజమైన క్రైస్తవునికి, దేవుని ప్రేమించే వారికి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసేలాగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.